బాగుందమ్మా, బాగుంది. మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా. రండి 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 రానాయనా. ఏమ్మా అబ్బాయి నచ్చాడా? అయితే సెటప్ సెటప్ చేయించడం ఏమిటమ్మా? ఇప్పుడు గ్యారెంటీగా కవర్ చేస్తాడు. అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి. ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఓ ముహూర్తం దాటిపోకమనిపై త్వరగా మీరువురు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది. అది కదండి, ఒకసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా? అబ్బాయి మనందరికీ నచ్చాడు. ఏమే తాంబూలాలు శేఖరం అయ్యా భీమశంకరం గారు, మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారి తాంబూలాలు మీరు పుచ్చుకోండి. గురువు గారు ఎందుకు కొడతారో చెప్తారా? ఆ బాయ్ లైవ్ బాయ్గా ఇప్పుడు అడుగుదా? ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీర్స్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి వస్తుంది, ముక్కు వాసన చూస్తాయి, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకి ఏమీ తెలియదు. అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరేది ఇంకోటి ఉంది. ఏంటది? ఐ లవ్ హర్. ఆ కుక్కర్ బల్లి అంతేనా? చేచే మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా రాయ్ చెప్పు, దొరికిపోయానుగా. పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, ఆల్ ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు, లుంబిని పార్క్ లో, గోకుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకుని మేము తిరగటం లేదు, ఆయుష హత్య కేసులో లేనే లేము, జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద తప్పు అనేది. అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బెల్ నొక్కు. భోజనం చేద్దరు కానీ పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోజనం చేయను. మీరేనా భోజనం చేద్దరు కానీ రండి. నాకు అర్థమైంది. వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు, చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే.
మధురవదనా నిన్నందుకుందునా నీ ప్రేమ పొందనా నీ కూర్చుందనా ఎవరు లేరు. అమ్మా, ఎవడు ఈడవడ మధ్యలో లైన్లో పెట్టారు. హలో ఎదవా ఇంకా ఆగలేవా? ఫోన్ ఉంది కదా అని ఓ నొక్కేడువేనా? చెప్పాడు ఏంటో తగలడు. ఒరేయ్ పెట్టాడు ఫోన్ పెట్టాడు, చంపేస్తా నిన్ను. అబ్బా మళ్ళీ లైన్లోకి వచ్చేస్తావేంటి రా నువ్వు? ఒరేయ్ కారులో నీళ్ళు మర్చిపోకండి. అదేంట్రా నేను కొంపలార్పే వాళ్ళ కనపడతాను, నీకు చంపేస్తానేదవా? ఫోన్ పెట్టే పెట్టేనా? హలో నేనాయ్ బాబు రాజానగరం కనకరాజుని. ఇందాక నుంచి ట్రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్లోకి. ఇవా ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువైపోయింది బాబు. ఎప్పుడు రమ్మడావు హైదరాబాద్? బస్సులో ఎందుకే బాబు? రాజమండ్రి ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తానా? ఏమను గురుగారు నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసానండి, రాజమండ్రిలోనా పెద్దాపురంలోనా? మధ్యలో రాజానగరంలో చూసుంటా. అయ్యి బాబోయ్ రాజానగరంలో, మాది రాజానగరం అండి బాబు. నీ అబ్బా ఫోన్ తీరా. ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయ్ బాబు పెట్ల భద్రం. ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5% బాగుంటాయా? ఎర్రగుంటుందా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవాయి బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగింది అనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకి ముందు టీవీలో కనపడిపోతాను, పరుగు పోద్ది. నువ్వు డ్రైవర్ని ఇచ్చి ఓ కారులో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఒక కాకు కూకుని ఉంది, అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి, శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం, మణికొండ బి బ్లాక్. దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ గా వచ్చేయండి. అయ్యి బాబాయ్ ఒరే నాయుడు, గురుగారు ఈడు మన రాజానగరం నాయుడు. సరోజు నుంచుకున్నాడు చూడు, అది ఈడేనండి బాబు. ఒరే వస్తాను బాబు. దాని నుంచుకుంటే నాకెందుకురా? ఏమయ్యా ఈ చొల్లిగడి చల్లుదిలేడండి, ఈ ఫిగర్ వచ్చేసినట్టు. ఎక్కడో చూసానే. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా, వాడు ఫిగర్ అంటున్నాడు, రైడింగ్ అంటున్నాడు, కారులో ఈ అమ్మాయి వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా? అవును సార్, నా పేరు మాధవి. ఆగనా ఆగనా, ఇదేంటి ఈడి కారు ఎక్కేసాడండి? పిల్లపోతే పోయింది, సెల కూడా దొబ్బేసాడండి. ఇది అసలు రాజానగరమేనా? ఒరే ఆగరా, నా బాడీ హీట్ ఎక్కిపోయి చచ్చిపోతాను నేను. ఆగరా ఏడ్చాలి అక్కడ చూడు. ఏం కావాలో 4 ముక్కల్లో టకటే చెప్పండి. మాధవి ఆంటీ సెల్లో హెల్ప్. ఏంటే అయిపోయాడు? అదే మీరు 4 ముక్కల్లో చెప్పమన్నారు కదా. సరిగ్గా చెప్పు. ఈ అమ్మాయి పేరు మాధవి, మాకు తెలుసున్న అమ్మాయి. తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. ఆంటీలు అంటున్నావు? ఏ ఆంటీ? కుక్కడపల్లి ఆంటీయా, చీకటపల్లి ఆంటీయా? ఆ ఆంటీలు బ్రోకర్లకే తెలుసు అనుకున్నాను, పోలీసులు మీకు కూడా తెలుసా? సెటైర్లొద్దు, మ్యాటర్లోకి రా. సార్ అడికి వెళ్ళకండి, బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు. నేను చెప్పను, తనే చెప్పుద్ది. చెప్పమ్మా. నేను కాలేజ్ స్టూడెంట్ని సార్, మాది మిడిల్ క్లాస్. అట్రాక్ట్ చేసి ఇరికించారు సార్. అదండి సంగతి. ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తేలేదు కాదు. ఆ, మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను, కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి. అవునండి. అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది. మీరు వెళ్ళి ఆమెను కలవండి. థ్యాంక్ యూ సార్.
ఏమ్మా కూర్చున్నావాటి ఇదంతా నీ గురించే రా. లక్ష్మీపతిలా ఉన్నాడే. రాషా వల్ల